చీరాల మున్సిపాలిటీ 9వ వార్డులో మనం ఉన్నాం. మీ పేరండి? నీలిమ. జగనన్న ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగుంది. ఏ విధంగా బాగుందంటే నా పింఛన్ వస్తుంది, నా కొడుక్కి డబ్బులు పడుతున్నాయి. ఇంకేంది అభివృద్ధి. చంద్రన్న ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం బెస్ట్, చంద్రబాబు వేస్ట్. ఆయన ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తాను, గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చాలా అడేసుకోమను, మాకు అక్కర్లా, మాకు జగన్ అన్న వస్తే చాలు. అది బాబు మాటలు నమ్మరా? నమ్మం. ఆడొచ్చి ఎన్ని వేసినా మేము ఓట్లు ఆడికి వేసేది లేదు, జగన్ అన్నకే వేస్తాం. అది పక్క. ఈసారి చీరాల నియోజకవర్గంలో కర్ణం వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుకి ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఇక్కడ అందరూ వేస్తారు, గెలుస్తాడు. మళ్ళీ చంద్రబాబు అనేది రాడు, అది పక్క. అది అంటే వెంకటేష్ గారు గెలుస్తారని చెప్తున్నారు కదా? లేదు, ఇక్కడ వెంకటేష్ బాబు గారు గెలుస్తారు, ఎమ్మెల్యే గెలుస్తారని చెప్తున్నారు. ఆయనే గెలుస్తారని చెప్పడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి? ఆయన మంచి చేసాడు, రోడ్లు వేసాడు, కావాల్సిన వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారు, అందరికి ఇస్తున్నారు, పథకాలు అందుతున్నాయి, దాని ప్రకారం వేస్తారు. ఇంకేమి? మీ పేరండి? ప్రభావతి కాగితం. జగనన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగుంది మాకు. బాగుందంటే ఏ విధంగా బాగుంది? అన్నిటికీ చిన్నపిల్లలకి బళ్ళు కానీ ఈ చేయటం కానీ ఏదైనా అన్నీ మాకు బాగుంటాయి. మాకు పెన్షన్ కానీ ఏదైనా ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తారు. మాకు అంతా బాగానే ఉంది. మా చిన్నపిల్లలకి బళ్ళు వేసే అమ్మఒడి అన్నీ మాకు అందినాయి. మా బాగుంది. జగనన్న పరిపాలనే రావాలి. అది చంద్రబాబు పరిపాలనకి జగన్ పరిపాలనకి తేడా ఏం గమనించారు? తేడా ఏం గమనించారంటే కులాలు ఎత్తుతాడు. అవును, మాకు అది నచ్చదు. మాకు జగనన్నే కావాలి. అది అయితే ఈసారి ఇక్కడ కర్ణం వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? ఉంది, వచ్చింది. ఆయనే వస్తారు. అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నారు? చెప్పగలుగుతున్నారంటే ఆయన చేసే మంచి పనులు కూడా బాగుంటాయి, అందుకు చెప్పగలుగుతారు. ఇక్కడ వాళ్ళ డాడీ ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన హయాంలో చీరాలలో కానీ మీ వార్డులో కానీ ఎలాంటి అభివృద్ధి జరిగింది? మాకు బాగానే ఉన్నాయి. రోడ్లు అంటే మా రోడ్లు ఇప్పుడు ఇక్కడ ఇవ్వనన్నారని చెప్పి రోడ్డు వేయలేదు, కానీ మాకు అంతా బాగానే జరిగింది. బాగానే ఉన్నాం, బాగానే చూసుకుంటారు వాళ్ళు. మేము వెళ్ళినా కూడా మామూలుగానే పలకరిస్తారు, బాగానే చేస్తారు. మాకు అంతా బాగానే ఉంది. ఎన్నికల్లో మరి ఆయన గెలిపిస్తారా? వెంకటేష్ గెలిపిస్తాం, మేము గెలిపిస్తాం. మాకు జగన్ అన్నే కావాలి. జై జగన్. పేరండి? నా పేరు సుందరమ్మ. జగనన్న పరిపాలన ఎలా ఉంది మీకు? జగనన్న పరిపాలన మాకు బాగానే ఉంది. మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి మీ ఇంట్లో? మాకు పెన్షన్ ఇస్తున్నారు. చెప్పండి. పెన్షన్ ఇస్తున్నారు, అమ్మఒడి వచ్చింది, పెన్షన్ వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, పాల వడ్డీలు వచ్చినాయి. మాకు జగనన్న వల్ల అన్ని బాగానే జరిగినాయి, మంచిగానే. చంద్రబాబు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుందా? మళ్ళీ జగనన్న రావాలని మేము కోరుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? కర్ణం వెంకటేష్ గారు ఈసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన గెలవడానికి ఎంత అవకాశం ఉంది అనుకుంటున్నారు? గెలుస్తారు ఆయన? గెలుస్తారు. మీకు అందుబాటులో ఉంటారు ఆయన? ఉంటారు, అందుబాటులో ఉంటారు. కౌన్సిలర్ అందుబాటులో ఉంటే జగన్ ఆయన ఉండట్టే, వెంకటేష్ బాబు ఉండట్టే. అదే మరి గెలిపించుకుంటారు ఆయన? గెలిపించుకుంటాం. సీఎం గా జగన్ అన్ని, ఎమ్మెల్యేగా వెంకటేష్ బాబు గారిని గెలిపించుకుంటాం.